ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, అలాగే ఆయా దినపత్రికలు ప్రాధాన్యం ఇచ్చినటువంటి మెయిన్ హెడింగ్స్, బ్యానర్ ఐటమ్స్, అలాగే వార్తా విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుంటే కనుక ఫస్ట్ ఒక బోర్డర్లో మనకి ఒక 4 డిఫరెంట్ వార్తలు కూడా వీళ్ళు ఇస్తూ ఉంటారు. రెగ్యులర్గా మనం చూస్తున్నాం. అంతకంటే ముందు కొద్దిగా పైకి వెళితే స్టార్ పేరెంటింగ్, పాత కొత్త తరంలోని అంశాలతో మిళితమైన నయా పేరెంటింగ్ అంటూ కూడా పేరెంటింగ్ విధానాలకు సంబంధించి ఒక విశ్లేషణాత్మక కథనం చూడొచ్చు. నెక్స్ట్ 77 స్థానాల కోసం 359 మంది అబుదాబీలో మధ్యాహ్నం 2:30 నుంచి ఐపీఎల్ మినీ వేలం, ఐపీఎల్ వేలం జరగబోతోంది. దానికి సంబంధించి ఒక ప్రధాన వార్త ఇచ్చారు వీళ్ళు. అండ్ డెడ్ ఎకానమీయా, భారత్ డెడ్ ఎకానమీ అయితే అంతటి గొప్ప రేటింగ్లు ఎలా వస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు అంటూ కూడా పార్లమెంట్లో ఆమె ప్రశ్నించిన విధానం. తండ్రి కొడుకుల పని, ఆస్ట్రేలియాలో రక్తప్టేర్లు పారించి 15 మందిని పొట్టన పెట్టుకున్న ముష్కర్లు పాక్ జాతీయులైన తండ్రి కొడుకులని తేలింది. ఎస్, ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఇంపార్టెంట్ కంట్రీస్ అంటే ఆర్థికంగా డెవలప్ అవుతున్న కంట్రీస్ అంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి కుళ్ళు, నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా అంటే ఇండియా అంటే చెప్పక్కర్లేదు, ఏదో రకంగా కవ్విస్తూనే ఉంటుంది అప్పటికప్పుడు పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ తండ్రి కొడుకుల పనే ఆస్ట్రేలియాలో మొన్న జరిగినటువంటి ఆ ఘోర కలి మొత్తం పర్యాటక రంగాన్ని నిస్తేజపరిచేలా, పర్యాటకం అంటే భయపడేలా చేసి దాదాపు చాలామందిని పొట్టన పెట్టుకున్నారు. 2 తండ్రి కొడుకులు గన్లు ధరించి సాయుధులై వచ్చి వాళ్ళందరినీ చంపేశారు. దానికి సంబంధించి వాళ్ళిద్దరు కూడా పాక్ జాతీయులని తేలింది. మరి దీనికి పాకిస్తాన్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ద్వైపాక్షికం ద్విగుణీకృతం అంటున్నారు ప్రధాని మోడీ. ఎస్, ఆయన విదేశీ పర్యటనలో భాగంగా జోర్డాన్ వెళ్ళారు. జోర్డాన్తో భారత ద్వైపాక్షిక బంధం ద్విగుణీకృతం కాబోతోందని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారంటూ ఒక వార్త. అండ్ ఉపాధి భారం రాష్ట్రాలపైన, ఉపాధి పథకం స్థానంలో కేంద్రం వికసిత్ భారత్ అజీవికా మిషన్ తేనుంది. ఇందులో రాష్ట్రాలు 40% వాటాను భరించాల్సి ఉంటుందంటూ కూడా మనకొక వార్త. వారానికి 4 రోజులే పని ఎక్కడిది, వారానికి 4 పని దినాలుంటే ఆ ఆలోచన చాలా బాగుంది కదా. అండ్ కొత్త కార్మిక చట్టాలు ఎందుకు వీలు కల్పిస్తున్నాయి, ఇక కంపెనీలు నిర్ణయం తీసుకోవడమే తరువాయి. వారంలో 4 రోజులు పనిచేసి 3 రోజులు వేతనంతో కూడిన సెలవులు కూడా పొందొచ్చు అంటూ ఒక డిఫరెంట్ వార్త. బట్ సరే, కార్మిక చట్టాలు అయితే ఉన్నాయి, కానీ అవి యాజమాన్యాలు ఎంతవరకు అమలు పరుస్తాయి అది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ కదా, అందులో మన ఇండియాలో మరీను. సో ఈ నేపథ్యంలో వారానికి 4 పని దినాలు, మరి ప్రొడక్టివిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆల్రెడీ వారానికి 5 రోజుల పని దినాలంటేనే ఇప్పటికే అనేక టెక్నికల్ కంపెనీస్ అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్, టెక్ దిగ్గజాలు కూడా వద్దంటూ సాటర్డే కూడా వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి అలా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. బట్ చూడాలి ఇలాంటివి ఎలాంటి ఫలితాలను ఇస్తాయన్నది. సెట్స్పై కసరత్తు షురు, ఏంటిది, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ తేదీలను వచ్చే జనవరి తొలివారంలో విడుదల చేయడానికి ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. దీంతోపాటు ఇతర సెట్స్ తేదీలను ఖరారు చేయనుంది. ఓకే, ఒక ప్రధాన వార్త. 300 ఎకరాలు 8,000 కోట్లు హౌసింగ్ బోర్డు లీజు భూములు, ఖాళీ స్థలాల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు, వాణిజ్య స్థాయిలో అభివృద్ధికి నోచుకొని లీజ్ ఆదాయం అందించని స్థలాలపై దృష్టి. కొన్నేళ్లుగా దుకాణాలను ఆక్రమించుకున్న వ్యాపారులు లీజ్ చెల్లించకుండా ఖాళీ చేయకుండా వ్యవహరిస్తున్న వైనం, ఆయా స్థలాన్ని అనుభవదారులకే మార్కెట్ ధరకు విక్రయం లేదా బహిరంగ వేలం, ప్రభుత్వానికి గృహ నిర్మాణ శాఖ నివేదన, త్వరలో క్యాబినెట్ ముందుకు ప్రతిపాదన అంటూ కూడా ఒక విశ్లేషణాత్మక కథనంగా భావించాలి. అండ్ శాసనసభ కోతవేట దూరంలోని హౌసింగ్ బోర్డు స్థలంలో వెలిసిన పెట్రోల్ బంక్, దాని లీజ్ గడువు ముగిసి 20 ఏళ్ళు అవుతుంది, కానీ ఖాళీ చేయట్లేదు. పోనీ లీజ్ అద్దె చెల్లిస్తున్నారంటే అది కూడా లేదు. నామమాత్రం చిల్లర డబ్బులు అడపదడప చెల్లిస్తూ దాన్ని పొడిగించుకుంటూ పోతున్నారు. కోట్ల విలువైన స్థలాన్ని అప్పనంగా అనిపిస్తూ ప్రభుత్వ ఖజానాకు వాళ్ళు చిల్లు పెడుతున్నారంటూ కూడా ఒక ఈ అంశం తెలియజేస్తోంది. హౌసింగ్ బోర్డు లీజు స్థలాలు, షాపులు క్రమబద్ధీకరణ, ఇళ్ల పక్కనున్న 100 గజాల్లో స్థలాల విక్రయాలకు గ్రీన్ సిగ్నల్, అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావద్దంటున్నారు మంత్రి పొంగులేటి. విజయనగర్ కాలనీ సమీపంలోని ఫంక్షన్ హాల్ అది ఓ రాజకీయ నాయకుడు గుప్పిట్లో చిక్కుకుంది. దశాబ్దాల క్రితం హౌసింగ్ బోర్డు నుంచి లీజుకు తీసుకుని దర్జాగా నేత వ్యాపారం చేసుకుంటున్నాడు, కానీ లీజ్ అద్దె మాత్రం చెల్లించట్లేదు. ఖాళీ చేయాలని కోరితే కోర్టుల్లో కేసులు వేస్తున్నాడు. సో ఇలాంటివన్నిటిపై కాంగ్రెస్ ఒక నజర్ పెట్టిందని చెప్పచ్చు. ఇక్కడ మరో ప్రధాన వార్త చూద్దాం.
కొత్త సర్పంచ్లను వేధిస్తే ఊరుకోం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడద్దు, న్యాయపరంగా అండగా ఉంటాం. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. స్థానిక ఎన్నికలు అయ్యాక పార్టీ ప్రజాప్రతినిధులకు శిక్షణ. సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికైన సర్పంచ్లకు సన్మానం. సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది బీఆర్ఎస్. మొత్తానికి అతి తక్కువ సమయంలోనే, అంటే 2 ఏళ్లలోనే కేవలం ఒక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ప్రజానీకం నుంచి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి అని కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అండ్ ఆయన కాంగ్రెస్ బెదిరింపులకు భయపడద్దు అంటూ సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులందరికీ సన్మానం చేశారు నిన్న. అందులో భాగంగానే ఆయన చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు అంటున్నారు ఆయన. ఓకే, వారికి ఒక రకమైన ధైర్యం ఇచ్చారు. కేవలం 2.5 ఏళ్ళు మాత్రం ఎలాగలో ఓపిక పట్టండి, ఆ తర్వాత వచ్చే మన ప్రభుత్వంలో మరో 2.5 ఏళ్ల పాటు మీరే ఖచ్చితంగా సర్పంచ్లుగా కూడా ఉంటారు అంటూ ఆయన చెప్పుకురావడం జరిగింది. ఓడిన సర్పంచ్ అభ్యర్థిపై ట్రాక్టర్తో దాడి, సర్పంచ్ తమ్ముడు అఘాయిత్యం, ఇద్దరు పరిస్థితి విషయం, ట్రాక్టర్ నాగల కింద ఇరుక్కుపోయిన భారతి అంటూ కూడా ఆ ప్రధాన వార్త. రకరకాల అమానుషాలు, అందులో భాగంగా ఇదొకటి. ఇక మరో మెయిన్ వార్త చూస్తే కనుక, తాత్కాలిక వైఫల్యాలు అధిగమించిన విప్లవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే ముఖ్య లక్ష్యంగా చివరిగా నిర్వహించిన మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించినట్లుగా కూడా వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ నక్సలైట్లను, అంటే ముఖ్యంగా మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం మొదలుపెట్టింది. ఆ విషయంలో సక్సెస్ అవుతూ వెళుతోంది కూడా. మనం చూస్తూ ఉన్నాం జరుగుతున్న సంఘటనలు. వాటిని చూసి చాలామంది మావోయిస్టులు జనస్రవంతులు కలిసిపోతున్నారు. వాళ్ళు వచ్చి పోలీసులు ఎదుటి లొంగిపోతున్నారు. వాళ్ళ తలకాయలపై భారీగా రివార్డు ఉన్నప్పటికీ కూడా. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఒక పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది మావోయిస్ట్ పార్టీ అంటున్నారు. అందులో ఖచ్చితంగా విప్లవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే ముఖ్య లక్ష్యంగా చివరిగా నిర్వహించినటువంటి మావోయిస్ట్ పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారంటూ ఒక సెన్సేషనల్ ఇష్యూ చూడాలి. 10 మీటర్ల రెజల్యూషన్తో వర్షాధార పంటల మ్యాప్. దేశంలోని పంటలు, నీటి నిర్వహణ ఆధారంగా ఇక్రిసాట్ సాగునీటి వర్షాధార పంటల మ్యాప్ను విడుదల చేసింది. దీని ఆధారంగా ఆయా పంటలు సాగునీటిపై ఆధారపడినవా లేక వర్షాధారమా అనేది తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పంటలు పండించే రైతులకి ఆ పంటలన్నీ కూడా సాగునీటిపై ఆధారపడి పంటలు పండించేటువంటివా, లేదా ఒకవేళ బోర్ల ద్వారా, మోటార్ల ద్వారా, అలాగే వర్షాధారంగా కేవలం వర్షం వచ్చినప్పుడు మాత్రమే వేసే పంటల, ఇలాంటివన్నీ కూడా తెలియడానికి ఇక్రిసాట్ ఒకటి అద్భుతమైన నీటి నిర్వహణ చేస్తోంది. అందులో భాగంగా ఈ పంటలన్నీ కూడా సాగునీటిపై ఆధారపడినవా లేక వర్షాధారమా అనేది తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎస్, మరో ప్రధాన వార్త, దాదాపు చాలా రోజుల నుంచి నలుగుతున్నటువంటి వార్తగా అది భావించాలి మనం. ఆ వార్త యొక్క సారాంశం ఏంటంటే, గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దాదాపు మనకి ప్రాంతాలు, దేశాలు, కులాలు, మతాలు, రాజకీయాలు వీటన్నింటికీ అతీతంగా కళ, ఖచ్చితంగా ఆయన ఒక గళాకారుడు. మరి అటువంటి అద్భుతమైన సింగర్కి ఒక విగ్రహాన్ని రూపొందించి నిన్న రవీంద్ర భారతిలో ఓపెన్ చేద్దామని, అలాగే ఓపెన్ చేశారు ఆల్రెడీ. అఫ్కోర్స్ దానికి సంబంధించి కూడా ఈ విగ్రహం ఇక్కడ పెట్టడం ఏంటి అని చాలామంది వ్యతిరేకత కూడా తెలియబుచ్చారు. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళ అనేది ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక మతానికో, కులానికో సంబంధించింది కాదు. ఎందుకంటే కళాకారులు అందరికీ సంబంధించిన వాళ్ళు. ఆ విషయాన్ని చాలామంది గ్రహించాలి. అది గ్రహించకుండా బాలుగారి విగ్రహం ఇక్కడ పెట్టడం ఏంటి, ఎందుకు ఇక్కడ పెట్టాలి అంటూ కూడా చాలా కొన్ని ఇష్యూలు జరిగాయి, మనం కూడా చూసాం. అందులో భాగంగా బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, మంత్రి శ్రీధర్బాబు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, బాలు కుటుంబ సభ్యులు. బాలు నిత్య కృషివలుడు, సినీ సంగీత శిఖరాగ్రంలో ఉన్న మట్టి పరిమళాన్ని మర్చిపోలేడు. కొన్నియాడిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రవీంద్ర భారతిలో గాన గంధర్వుడి విగ్రహావిష్కరణ జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించి ఈ వార్త. ఎస్, మరో ప్రధాన వార్త చూద్దాం. రహదారులు 1.15 లక్షల కిలోమీటర్లు,
ప్రస్తుతం ఉన్న 49,000 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు ప్రణాళిక. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి 6 లేదా 4 లేన్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకి 2 లేన్లు, రాష్ట్ర రోడ్డు పాలసీ ఆవిష్కరణ అంటూ ఒక ప్రధాన వార్త. ముఖ్యంగా ఈ ప్రధాన రహదారులన్నీ కూడా వివిధ మండల కేంద్రాలకు కావచ్చు, అలాగే వివిధ జాతీయ రహదారులకు కనెక్ట్ చేస్తూ వాళ్ళు రూపొందించినటువంటి హైవేస్ విధానం. అంటే నవేడేస్ మనం చూడొచ్చు, గత 10 ఏళ్ల క్రితం చూస్తే కనుక రోడ్ల వ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఉండేది. కానీ నితిన్ గడ్కరీ ఎప్పుడైతే రోడ్లు భవనాల శాఖ మంత్రిగా సెంట్రల్ గవర్నమెంట్లో నియమితులయ్యారో ఇక అప్పటి నుంచి కూడా కాస్త చొరవ తీసుకున్నారు. ముఖ్యంగా ఇంటర్ స్టేట్స్ని కలుపుతూ కూడా, అండ్ చాలా వరకు ఇప్పుడు అది మండల స్థాయి నుంచి కూడా కలపడానికి రోడ్ల విస్తరణకు ప్రణాళిక. దానికి అనుగుణంగా అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రణాళికకు అనుగుణంగా రాష్ట్ర రోడ్డు పాలసీ కూడా ఆవిష్కరించారు. దానికి సంబంధించి ఈ వార్త. ఇక్కడ ఏమిటి, పోటెత్తిన కోట్ల గళాలు ఏమిటిది, ఎక్కడ ఒకసారి చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ అనంతపురంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఏపీలో జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటే ట్రిపుల్ పి విధానంలో ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ప్రతిగా వైసీపీ ఆల్రెడీ నిరసన ఉద్యమాలు చేస్తోంది, ధర్నాలు చేస్తోంది, మనకు తెలుసు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ కూడా అనంతపురంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఒక ఓవరాల్గా ఎంతమంది వైసీపీ శ్రేణులు కనిపిస్తున్నారు, వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు అనేది ఒక క్లియర్ కట్ ఒక ఇమేజ్, ఒక పిక్ కూడా వేసి ఇది తెలియజేస్తోంది. తుది దశ ప్రచారం సమాప్తం. 3,752 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది పోటీ పడుతున్నారు. 28,400 వార్డులకు 75,253 మంది బరిలో ఉన్నారు. అధికారులు విధుల్లో నిమగ్నం. రేపు చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలో. ఆల్రెడీ 11th ఒకటి, 14th ఒకటి కూడా 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి, మనకు తెలుసు. ఆ 2 విడతల్లో కూడా కాంగ్రెస్ తన ప్రభావాన్ని చాటుకుందని చెప్పాలి. మొదటి స్థానంలో దాదాపుగా సింహభాగం పంచాయతీలని అలాగే వార్డు మెంబర్స్ని కైవసం చేసుకోవడం జరిగింది. 2వ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది. దానికి సంబంధించి వార్తలు కూడా మనం చూసాం. సో రేపు 17వ తేదీ చివరి అంకం అంటే చివరి విడత పోలింగ్ కూడా జరగనుంది పంచాయతీలకు సంబంధించి. క్లియర్ కట్ వివరాలు ఇవన్నీ కూడా. ఇక యూరియా వెతలు మనకు తెలియనివి కాదు. యూరియా గురించి రైతులు క్యూలు కట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా. మినిమం వాళ్ళకి యూరియా ప్రతి రైతుకి కూడా కావాల్సింది వారి వారి పంటలకు సంబంధించి. సో ఆ యూరియా లేక వాళ్ళు చాలా క్యూలు కట్టి దాదాపుగా తిండి నిద్ర అంటే దాదాపుగా నిద్రాహారాలు మానేసి మరి వాళ్ళు ఆ యూరియా కోసం క్యూ కట్టారు. బట్ చాలా ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించి ప్రస్తుత సీజన్ నుంచి ఎరువుల పంపిణీకి ప్రత్యేక మొబైల్ యాప్ ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలుకు మంత్రి తుమ్మల ఆదేశాలంటూ కూడా ప్రధాన వార్త వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం పంపించేటువంటి యూరియా పంపిణీలో చాలా వరకు ఇబ్బంది అయిందంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకు తెలియజేస్తోంది. సో మినీ మండళ్ళు ఎప్పుడు 2 ఏళ్లుగా ఏర్పాటుకుని వచ్చుకున్న అసెంబ్లీ కమిటీలు 24 అసెంబ్లీ కమిటీల్లో 4 కమిటీలకే మోక్షం. ముందుకు సాగిన డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ. ఉభయ సభల్లో ఖాళీగా ప్రభుత్వ చీఫ్ విప్ పదవులు. సో ఓవరాల్గా చూస్తే సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు ఇవి. మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణను చూద్దాం. ఏమిచ్చారు, ఒక మెయిన్ చాలా ఆసక్తికరమైన బ్యానర్ ఐటమ్, హెడింగ్ ఐటమ్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో దాదాపుగా ఒక మంచి పిక్ పెట్టించారు వీళ్ళు. మారింది పేరే, దోపిడీకి దారే. ఏపీలో ఏలూరు జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద నిర్మించిన పోలవరం ప్రధాన కాలువ. గోదావరిని చెరబట్టడమే ఏపీ లక్ష్యం. నల్లమల సాగర్ అసలు మర్మమిది. నీటికి సంబంధించి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఏపీ తెలంగాణల మధ్య. దానికి సంబంధించి ఆల్రెడీ దారి మారిన దోపిడీ అదే, రూట్ వేరైనా మోసం కదే. నిన్న బనకచర్లతో గోదావరిని చెరపట్టాలని చూసిన ఏపీ నల్లమల సాగర్ నల్ల మూసుకేసుకుని మళ్ళీ అవే కుట్రలు పదును పెడుతోంది. పోలవరం బనకచర్ల లింక్, పోలవరం మల్లన్న సాగర్ నల్లమల సాగర్ లింక్గా మారిన అంతిమంగా దగా పడేది తెలంగాణ అంటూ ఒక విశ్లేషణాత్మక కథనం చాలా
మనం ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. భవిష్యత్తులో 184 టీఎంసీల మన నీళ్లకు గండి అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. అండ్ మోరోవర్ హెడింగ్ చాలా డిఫరెంట్గా పెట్టడం, మారింది పేరే దోపిడీకి దారే అని పెట్టడమే కాకుండా ఒక మ్యాప్ కూడా ఇచ్చి, ఏపీ మ్యాప్ ఇచ్చి, ఆ మ్యాప్లో దానికి సంబంధించి కూడా ఓవరాల్గా చూస్తే ఈ తెలంగాణ మ్యాప్లో మనకు చాలా క్లియర్ కట్గా పీబీ లింక్ అంటూ కూడా చాలా విశ్లేషణాత్మక కథనం. మీరు ఓవరాల్గా ఈ కథనం అంతా చదివితే ఒక అవగాహన వస్తుంది క్లియర్ కట్గా. ప్రాజెక్టులు అలాగే ఏపీ చేస్తున్న పనులు వీటికి సంబంధించి అన్నీ కూడాను తెలంగాణను ఎండబెట్టేలా ఏపీ కేంద్రం ఎత్తుగడ వేస్తున్నాయంటూ కూడా ఈ వార్త మనకు తెలుస్తోంది. ఎస్, మరో ప్రధాన వార్త. కాంగ్రెస్ కిరాతకం, అధికార మతంతో బీఆర్ఎస్ శ్రేణులపై దాళ్లు, పంచాయతీ ఫలితాల్లో కక్ష, పల్లెల్లో ఫ్యాక్షన్ తరహాలో కాంగ్రెస్ గూండాగిరి, కామారెడ్డి జిల్లా సోమార్పేటలో అరాచకం, బీఆర్ఎస్ నాయకుడిపై దాడి, ట్రాక్టర్తో తొక్కించి రాక్షసం, వాహనం కింద నలిగి మహిళల హాహాకారాలు, 5 తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. ఇటుకలపాడులో ఓటమి తట్టుకోలేక దాడి చేసిన భీమరావు, కామారెడ్డి జిల్లా సోమార్పేటలో ట్రాక్టర్ కింద చిక్కుకుపోయిన భారత్ను బయటకు తీస్తున్న మహిళలు, చాలా మానుషం. అండ్ ఓవరాల్గా ఇది మెస్సీ టూర్లో హై ప్రొఫైల్ మోసం, 45 కోట్ల వరకు వసూలు చేసినట్టు పార్వతిరెడ్డిపై ఆరోపణలు, టూర్కు చీఫ్ ప్యాట్రన్గా రేవంతి రియాలిటీ భాగస్వామి ఎన్నిరెడ్డి భార్య, అర్హతలను పట్టించుకోకుండా ఆమెకి ఈవెంట్ బాధ్యతలు అప్పగింత, మెస్సీతో ఫోటోకు 9.95 లక్షలు ఫిక్స్, 500 మంది నుంచి వసూలు, మీట్ అండ్ గ్రీట్లో 29 మందితోనే ఖర్చాలను ఫోటోకు అవకాశం, ఇండియా టూర్లో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్లోని ఫోటోల దందా, ప్రకటనల ఒప్పందాలపైన ఆరోపణలు, మోసం చేశారంటూనే పలువురు. ఇక యాప్ సోపాలు, మంచి డిఫరెంట్ హెడింగ్. యాక్చువల్లీ ఒక యాప్ తీసుకొచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కష్టాలన్నీ తీర్చడానికి, బట్ దాన్ని కూడా విమర్శిస్తూ ఒక ప్రధాన వార్త. ఇక్కడి నుంచి మామూలుగా ఆపసోపాలు అంటాం కదా, మనం ఏదైనా పని చేయడానికి ఆపసోపాలు పడిపోతున్నట్టు అంటాం, దాన్ని చాలా యాప్ట్గా ఎస్ ఇక యాప్ సోపాలు అంటూ కూడా ఒక హెడింగ్ పెట్టి, ఫోన్లో బుక్ చేసుకుంటేనే యూరియా, సర్కార్ మరో కిరికిరి. ఇందులో కిరికిరి ఉంది. ఫోన్లో బుక్ చేసుకుంటే నవేడేస్ యాప్ల ప్రపంచం అయిపోయింది. ప్రతి పల్లెల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అండ్ దట్టు వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి కదా, రైతులను కూడా వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. కొత్త కొత్త పంటలు అంటే వివిధ నూతన సాగు పద్ధతులు అవి అవలంబించాలి. అండ్ వాళ్ళు అడ్వాన్స్ అవ్వాలి. అందులో భాగంగానే ప్రభుత్వం ఇలా చేసిందేమో మేబీ. సో ఫోన్లో బుక్ చేసుకుంటే లైన్లో ఉంటేనే దిక్కులేదు, ఇంటికి పంపుతారట. అంటే వీళ్ళు చెప్తున్న లాజిక్ కూడా ఏమిటంటే, లైన్లో తిండి నిద్ర అంటే నిద్రాహారాలన్నీ మానేసి లైన్లో నిలబడితేనే యూరియా బస్తాకు దిక్కులేని రైతన్నకి యాప్లో బుక్ చేసుకుంటే పంపుతారా? అది సాధ్యమేనా? చూద్దాం ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో. వారికి కూడా కొంత సమయం ఇస్తే మనకి తెలుస్తుంది. గ్రీన్ఫీల్డ్ హైకోర్టు బ్రేక్, భూసేకరణపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం. వాసాల మరిలో కాంగ్రెస్ బ్యాలెట్ చోరీ, 2 అభ్యర్థులకు సమాన ఓట్లు. టాస్తో గెలిచిన కాంగ్రెస్ బీఆర్ఎస్ కోటేసిన బ్యాలెట్ పేపర్ మర్నాడు ప్రత్యక్షమైందంటూ కూడా మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మనకి ఈ ప్రధాన వార్త. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు మొత్తానికి నమస్తే తెలంగాణ టచ్ చేసినటువంటి వార్తలన్నీ కూడా మనం చూసాం. నెక్స్ట్ ఆగడాలు ఆపకపోతే కబడ్దార్ అంటున్నారు. కాంగ్రెస్ గుండాగిరిపై కేటీఆర్ కన్నెర్ర, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ హెచ్చరిక. మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడి ఘటనపై ఆరా, సర్పంచులు వేధిస్తూ ఊరుకోబోమని వార్నింగ్. కష్టపడిన వారిని కాపాడుకుంటామని కేటీఆర్. జిల్లాకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం, మీరెవరు కూడా భయపడవద్దు. ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన అభ్యర్థులందరూ కూడా, సర్పంచులందరూ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి భయపడద్దు, మీకు జిల్లాకు ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడి చేశారు. సో మనకి ఓవరాల్గా చూస్తే కనుక నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధాన వార్తలు చూసాం. మరో ప్రధాన దినపత్రిక వెలుగును తీసుకుందాం. వెలుగులో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు ఏమున్నాయి? మేడారంలో రూపుదిద్దుకుంటోన్న గోవిందరాజు గద్దె. వావ్! మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి ఈ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మనకు తెలియదు కాదు. ప్రతి 2 ఏళ్లకోసారి అత్యంత పవిత్రంగా వారి వారి సాంప్రదాయ ఆచారాల మేరకు చేసుకునేటువంటి ఈ వేడుకకు సంబంధించి
తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి ఐడియాతో వచ్చింది. అక్కడ ఏర్పాటు చేసేటువంటి గద్దె కావచ్చు, అలాగే అక్కడికి వచ్చేటువంటి భక్తులకు కావచ్చు, నెక్స్ట్ కమింగ్ ఫిబ్రవరిలో కూడా ఈ జాతర రాబోతోంది. దానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఒక అద్భుతమైనటువంటి పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దె ఒకటి ఏర్పాటు చేస్తోంది. మేడారం శిలలపై తల్లుల చరిత్ర, 930 ఏండ్ల నాటి కోయిల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పరూపాన్ని కల్పించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, జరుగుతున్న పనులు చూడొచ్చు. చకచకా పనులు జరుగుతున్నాయి. మేబీ దిస్ మంత్ ఎండింగ్కి పనులు కూడా క్లోజ్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్న మధ్య ఒక ప్రకటన కూడా వచ్చింది. చూద్దాం ఎంతవరకు జరుగుతుందన్నది. అయితే 750 కోయ వంశాల ఇంటి పేర్లను తెలిపేలా 7,000 చిహ్నాలు, గొట్టు గోత్రాలకు ప్రతిరూపమైన సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంకు చోటు, ప్రధాన స్వాగద్వారంపై 59 బొమ్మలతో సమ్మక్క వంశీయుల చరిత్ర, కోయల దైవాలు, జీవనశైలి, ఆచార సంప్రదాయాలకు ప్రాధాన్యం, పులి, జింక, నెమలి, దుప్పి, పౌరం, చెట్టు, పెట్లకు కూడా చోటు, రాయి చోటు నుంచి రాళ్లు, ఆళ్లగడ్డలో చెక్కిన కళాకారులు, 600 కిలోమీటర్ల దూరం నుంచి భారీ ట్రక్కులు తరలించి పనులు. ఇక ఓవరాల్గా చూస్తే కనుక దాదాపు 236 కోట్లతో కూడా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఈ పనులు చేపడుతుందంటూ కూడా మనకి ఈ వార్త వస్తుంది. అండ్ ఇక ఆదివాసీ కుంభమేళాగా ప్రసిద్ధి చెందినటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ప్రధాన వార్త ఇచ్చారు వీళ్ళు. అండ్ జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోడీ వివిధ దేశాలని వాళ్ళతో ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు, అలాగే వాళ్ళతో మెయింటైన్ చేసేటువంటి అంతర్జాతీయ రిలేషన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, అందులో భాగంగా జోర్డాన్ చేరుకున్నారు ప్రధాని మోడీ. దానికి సంబంధించి కూడా మనకి ప్రధాన వార్త. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం జోర్డాన్ చేరుకున్నారు. ఈ పర్యటనతో 2 దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవనున్నాయి. మోడీ తన 4 రోజుల టూర్లో 3 దేశాలను సందర్శించుకున్నారు. ఇందులో ముందుగా ఆయన జోర్డాన్ వెళ్ళారు. ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ. ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ. రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సహా మొత్తం పెన్షన్దారులు 44 లక్షల మంది ఉన్నారు. లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీల ప్రకారం అన్ని పింఛన్లు పెంచితే దాదాపు 22,000 కోట్లయితే అవసరం అంటూ కూడా మనకి ఈ వార్త తెలియజేస్తోంది. మొత్తాన్ని బడ్జెట్లో సర్దడంపై కూడా అధికారులు కసరత్తు చేయనున్నారు. అండ్ అదనపు నిధుల సమీకరణకున్న మార్గాలపై అన్వేషిస్తున్నారు. ఈ అక్కాలలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగా అయినా పెంచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు వీళ్ళు. దానికి సంబంధించి ప్రధాన వార్త. అండ్ ఉపాధి హామీ నుంచి గాంధీ పేరు తొలగింపు, MGNREGA స్థానంలో కేంద్రం కొత్త చట్టం తీసుకొస్తోంది. అండ్ ముఖ్యంగా VBG రామ్జీ 2025 పేరుతో త్వరలో లోక్సభలో బిల్లు, దాని ఆమోదానికి బీజేపీ సభ్యులకు విప్ జారీ. ఇది పాస్ అయితే ఏడాదిలో 125 రోజులు ఉపాధి పనులు ఉంటాయి. పనులు చేసిన వారంలోనే కూలీ, పని కల్పించుకుంటే భృతి. కేంద్రం నిర్ధారించిన రూల్స్ ఆధారంగా రాష్ట్రాలకు నిధులు, అదనంగా ఖర్చు చేసిన నిధులు రాష్ట్రం భరించాలి. గాంధీ పేరు తొలగించడంపై ప్రతిపక్షాల ఫైర్. దీనికి సంబంధించి కూడా ప్రధాన వార్త. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, ఆయా దినపత్రికలు ఇచ్చినటువంటి ప్రాధాన్యం ఇచ్చిన వార్తలు, ఇవన్నీ కూడా చూసాం.